హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ శ్రీకాంత్ సముద్రాల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి ఒక సవాల్ విసరడం జరిగింది. ఏ రోజైతే నువ్వు రెడీగా ఉంటావో ఆ రోజు అసెంబ్లీ పెడదాం. గోదావరి జలాలపై మీరేం చేశారో మేమేం చేశారో చర్చించుకుందాం. కేసీఆర్ నువ్వు చర్చకు వస్తావా అంటూ సవాల్ విసిరారు. సో దీన్ని ఎలా చూడాలి? ముందుగా అందరికీ నమస్కారం. ఈ విషయంలో మీరు ఒకటి గమనించండి. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు సభలపై ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ మాటలే ఫైనల్ అనుకుంటున్నారు. అదే కరెక్ట్ అనే ఉద్దేశంలో ముందుకెళ్తున్నారు. కానీ ఆయన గమనించాల్సింది ఏంటంటే, వారు గెలవడం జరిగింది, ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది, వారు సీఎం హోదాలో రావడం జరిగింది. మరి సీఎం అయిన తర్వాత కూడా మీరు ఏదో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినట్టుగా ఒక సీఎం హోదాలో ఉండి మీరు మాట్లాడితే ప్రజలు నవ్వుతున్నారు సార్. మీరు గమనించండి, మీరు ఉన్న ప్రాజెక్టులని కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. పక్క రాష్ట్రానికి మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకొని హైడ్రాతో తొక్కుతున్నారు. ఇంకా చెప్పాలంటే మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి ఏ విషయమైనా తీసుకోండి, ప్రతి దాంట్లో మీకే రివర్స్ కొడుతుంది. ఒకటి మీరు గమనించాలి, కేసీఆర్ సార్ గారిని మీరు ప్రశ్నించడం, అడగడం ఏం సార్? మా కేటీ రామారావు గారు, మా హరీష్ అన్న మీ సవాల్ని స్వీకరిస్తున్నారు. ఆల్రెడీ హరీష్ రావు గారు నీ సవాల్ని నేను స్వీకరిస్తున్నా, నువ్వు ఎప్పుడు టైం పెడతావు పెట్టు, నేను వచ్చి మాట్లాడతా అని చెప్పని మా హరీష్ రావు గారు చెప్పడమే జరిగింది. కేసీఆర్ సార్ వరకు ఎందుకండి? మీరు హరీష్ రావు అన్నకు కానీ కేటీఆర్ అన్నకు కానీ మీరు సమాధానాలు చెప్పండి చాలు. మీరు ఏం చేస్తున్నారండి? సంవత్సరంన్నర వస్తుంది ఇప్పటికీ. మీరు ప్రాజెక్టులు ఏది కూడా ఎక్కడైతే మీరు శంకుస్థాపన, గంధమల్ల శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టిరు, అది ఎక్కడదండి? కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళది, అది మీరు చేసిందా? కాదు. ఇంకోటి ఇంకా మీరు ఇట్లా ఏమన్నా మీరు మాట్లాడుకోండి, చూసుకోండి. మీరు ఏ ప్రశ్నలు వేసినా సరే మీ ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. కేసీఆర్ సార్ వరకు వద్దండి, మీకు అవసరం లేదంతా. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలు. మీకు ఇప్పటికే ఎన్నిసార్లు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నిసార్లు మీరు అసెంబ్లీ ఏర్పాటు చేశారో అన్నిసార్లు కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీకు ప్రతి ప్రశ్నకి అసెంబ్లీలో మీకు చెవులు మోగేటట్టు జవాబులు చెప్పారు. కానీ ఈయనే తట్టుకునే శక్తి మీకు లేదు. అందుకే ఎన్నోసార్లు కూడా వాళ్ళని వాకౌట్ అయ్యేలాగా చేసినారు, వాళ్ళ మైకులు కట్ చేసినారు. ఇంకొకటి, రీసెంట్లీగా ఏ విషయమన్నా, మీరు ఒక్క విషయమని కాదు, మీకు కొన్ని సందర్భాలలో మీకు తెలియని ఏవైతే కొన్ని విషయాలు ఉంటాయో అవి మీ పక్కన కూర్చొని మా హరీష్ రావు గారు మీకు సంజాయించిన విషయాలు మేము వీడియోలో చూసినాం, టీవీలో చూసినాం. మీరు అడగడం ఏముందండి? అడగండి. మీరు ఏం చేసిరు చెప్పండి ఫస్ట్. ఈ సంవత్సరంన్నరలో మీరు ఏం చేసినారు? ఉన్న ప్రాజెక్టులు కాపాడలేకపోతున్నారు సార్ మీరు. కాళేశ్వరం అనేది చాలా గొప్ప ప్రాజెక్ట్, సుప్రీంకోర్టే చెప్పింది. ఆ ప్రాజెక్ట్నే మీరు కాపాడలేకపోతున్నారు. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఇప్పుడు ఒక్కటి గమనించండి సార్. రేవంత్ రెడ్డి గారు, నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు తెలంగాణ వైబర్గేషన్ జరగకముందు ఆయన ఒక మాట అన్నాడు, మీకు పరిపాలన చేత కాదు, మీకు మొత్తం శూన్యం అయిపోతుంది, మీకు కరెంటు కష్టాలు వస్తాయి, నీటి కష్టాలు వస్తాయి అని చెప్పని ఆయన మనకి అవహేళన చేసిపోయిండు తెలంగాణ విడిపోయే సందర్భంలో. మరి తెలంగాణ విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన చూసి పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రాంతం ప్రజలు సోషల్ మీడియా ద్వారా మాకు ఇట్లాంటి నాయకత్వం కావాలి, మాకు ఇట్లాంటి డెవలప్మెంట్ కావాలి, మాకు ఇట్లాంటి అభివృద్ధి కావాలి అని చెప్పని సోషల్ మీడియా ద్వారా ఎందరో కోరుకున్నారు. మరి అలా కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీ ప్రభుత్వం వచ్చిన ఈ 16-17 నెలల్లో అది నిజమయ్యేటట్టు చేస్తున్నారు. అంటే మీకు అర్థమవుతుందా సార్ మీరు ఏం చేస్తున్నారో? ఈ 16, 17, 18 నెలల్లో మీరు చేసింది ఏమిటి? మీరు ఉన్నవన్నీ మొత్తం సర్వనాశనం అయిపోయేలాగా మీ నిర్ణయాలు ఉంటున్నాయి సార్. మీరు గమనించండి. ఈడ కావాల్సింది తెలంగాణకి మేలు జరగాలి, తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి, తెలంగాణ ప్రజలు బాగుపడాలి, తెలంగాణ రైతులకి సాగునీరు అందియాలి, వారికి కావాల్సిన కరెంటును అందియాలి. కానీ ఏం చేస్తున్నారు సార్ మీరు? ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, కంపెనీలు ఐటీ కూడా ఏ రేంజ్లో 9 లక్షల మందికి ప్రైవేట్గా ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే ఐటీ రంగం ఒక రేంజ్లో వెళ్ళిపోయింది, నంబర్ 1 స్థాయికి వెళ్ళిపోయింది. బెంగళూరుని క్రాస్ చేసినామనే మాటలు వింటుండే సార్ ఆనాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ఉన్న కంపెనీలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి. మీరు ఆలోచించండి. మీరు కేసీఆర్ గారిని ఏ విషయంలో నదులు నీళ్ళ గురించి మీరు కేసీఆర్ సార్నే అడుగుతారా సార్? మీరు ఆయన
ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచే తెలంగాణకి భౌగోళికంగా ఈ ప్రాంతానికి నీరు ఏ విధంగా అందియగలుగుతాము అనేది ఆనాటి నుంచి 2000 సంవత్సరం నుంచే కొన్ని ప్రణాళికలు ఆ మేధావులు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఆనాడు జరుగుతున్న మాటలే ఇప్పుడు మన కళ్ళకు కనబడుతున్నాయి సార్. ఇది ఈరోజు అనుకొని రేపు చేసే ప్రాజెక్టులు కాదు సార్. ఎంతో సుదీర్ఘమైన ఆలోచనతోని 100 సంవత్సరాల దృష్టిని పెట్టుకొని అవి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది సార్. దాన్ని మీరు కాపాడండి. దాన్ని కాపాడితే మీరు తెలంగాణకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. లేదంటే తెలంగాణ ప్రజలకి వారి ఆగ్రహానికి మీరు గురవుతారు. మీకు ముందు తెలుస్తుంది సార్ అవన్నీ.